అది యొర్దానును దాటుచుండగా యొర్దాను నీళ్లు ఆపబడిన గనుక ఈ రాళ్ళు చిరకాలం వరకు ఇజ్రాయేలీలకు జ్ఞాపకార్థముగా నుండును. ఇలాగా ఇప్పుడు రాళ్ళు గురించి నేర్చుకున్నాం కదా, దోస్ స్టోన్స్ 12 రాళ్ళు నేర్చుకున్నాం కదా. ఈ 12 రాళ్ళు ఎవరు గుర్తని చెప్పాను? సంఘాని గుర్తు. ఎలాగలగా చెప్పలే, గట్టిగా చెప్పలే, వెనకల వరకమని చెప్పలే. సంఘానికి గుర్తు. ఈ సంఘం ఏం చేయాలి? 12 రాళ్ళు ఏం చేస్తాయో అదే మనము చేయాలి. ఏంటంటే, ప్రభువా ఈ రాళ్ళు ఎందుకు, ప్రభువా ఎందుకు ఈ రాళ్ళు ఎలా పెట్టారు అంటే, రేపొద్దున్న మీ కుమారులు మీరు ఎంత వెర్రి వెంగలప్పలా ఉండరు. మీరందరూ ఆధార్ కార్డు బ్యాచ్, వాళ్ళ సంతకాలు ఎట్టి వస్తారు. మీరందరూ 3వ తరగతితోనే ఏసురత్నమే జంపీలు అయిపోయారు. వాళ్ళు 10th క్లాస్ దాకా వెళ్తారు. వాళ్ళు బాగా చదువుకున్నవాళ్ళు, బాగా తెలివను, దే వర్ మోర్ అడ్వాన్స్డ్ అండ్ ఎక్విప్డ్ పీపుల్. వారు బాగా జ్ఞానులు. వాళ్ళు ఖచ్చితంగా రీజనింగ్ చేస్తారు. రీజనింగ్ అంటే ఎందుకు, ఏమిటి, ఎలా అని అడిగేవారు. గుట్టెద్దు చేలో పడినట్టు వెళ్ళిపోయేవాళ్ళు కాదు, అడుగుతారు వాళ్ళు. కాబట్టి ఆ వచ్చే తరాన్ని ప్రభు జ్ఞాపకం పెట్టుకుని, ఇవి ఎందుకు చెప్పనా, నా భీకర కార్యం ఏంటో ఈ రాళ్ళు చెబుతాయి. ఎలాగైనా ఈ రాళ్ళు విల్ బి స్టాండింగ్ యాజ్ ఎ రిమెంబరెన్స్. అవి జ్ఞాపకార్థముగా ఉండేటువంటి రాళ్ళు. అనగా అర్థం ఏంటి చెప్పనా, నేటి సజీవమైన రాళ్ల చేత కట్టబడిన ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడిన సంఘం చేయాల్సిన మొట్టమొదటి పని చెప్పనా, ప్రతి సందర్భాల్లో, ప్రతి దినమున, అవకాశమున ప్రతిసారి దేవుడు మానవుల పట్ల చేసిన కార్యాలు జ్ఞాపకం పెట్టుకుని ఆ గుర్తుతో, ఆనవాళ్ళతో మనందరము కూడా జీవించాలి. దేవునికి స్తోత్రం. దేవుని కార్యాలు మరిచిపోకుండా చేయడమే రాళ్ళ యొక్క మొట్టమొదటి పని. రాళ్ళు ఊరికనే సరదాగా నిలబెట్టలే, దేవుడేదో యాలబాలంగా పెట్టలే, యాదృచ్ఛికంగా దేవుడు పెట్టలే. ప్రభు పెట్టాడు అంటే అవి ఎందుకు చెప్పనా, రాబో తరానికి దేవుని కార్యాన్ని ఒక జ్ఞాపకార్థముగా చెప్పాలి, జ్ఞాపకార్థముగా తెలియజేయడానికి. అందుకు పెద్ద మనిషి తన ప్రాణంతో చెప్పుకున్నాడు, నా ప్రాణం యెహోవాను సన్నుతించు. మనసు అడుగుతుంది, ఎందుకు ప్రభువా, ఆయన ఏం చేశాడు నీకు, నీ పట్ల ఏ మేలు చేశాడు అని చెప్తుంటే, అయ్యో సమాధిలో నుంచి ప్రాణిని విమోచించాడు, పక్షిరాజు వలె నీ యవనమును కొత్తదొగుచున్నట్లు మేలుతో తృప్తిపరచుచున్నాడు. కాబట్టి నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో నువ్వు దేనిని మరచిపోక నిత్యము జ్ఞాపకార్థముగా ఉండాలి. దేవునికి స్తోత్రం.